10th class pair of linear equations in two variable. సో ఇందులో ఎక్సర్సైజ్ 4.1లో క్వశ్చన్ నెంబర్ 1, 2 రెండు వీడియోలు సపరేట్గా చేసినాం మనం ఇంతకుముందు. సో ఇది థర్డ్ వీడియో ఎక్సర్సైజ్కి. సో ఇందులో మిగతా క్వశ్చన్స్ అన్నీ చేద్దాం థర్డ్ క్వశ్చన్ నుంచి. ఓకే, సో అయితే ఈ థర్డ్ క్వశ్చన్ నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్కి మనకి ఇక్కడ ఏంటంటే వర్డ్ ఫామ్లో ఉంది. సో దీన్ని మనం ఈక్వేషన్ ఫామ్లోకి మార్చుకోగలగాలంటే మనకు ప్రాబ్లం అర్థం కావాలి. ప్రాబ్లం అర్థమైతే మనం ఈజీగా ఈ సమ్ని చేయొచ్చు. ఇందులో పెద్ద డిఫికల్టీ ఏమి ఉండదు. సో అదేందనేది మనం చూద్దాం. నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, నేహా వెంట్ టు ఏ సేల్ టు పర్చేస్ సమ్ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ వేర్ హర్ ఫ్రెండ్ ఆస్క్డ్ హర్ హౌ మెనీ ఆఫ్ ఈచ్ షీ హ్యాడ్ బాట్. సో అయితే నేహా పర్చేజ్ చేయడానికి వెళ్ళింది, ప్యాంట్స్ స్కర్ట్స్ పర్చేజ్ చేయడానికి వెళ్ళింది. సో అయితే వాళ్ళ ఫ్రెండ్ అడిగిండు, ఎన్ని కొన్నావు నువ్వు అని అడిగితే ఆమె ఆన్సర్ ఇచ్చింది ఏమని, ఇది మనకి ఇంపార్టెంట్. ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ 2 లెస్ దాన్ ట్వైస్ ద నంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేజ్డ్. ఇది ఒక కేస్ ఇక్కడికి. అండ్ ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ is 4 less than the 4 times of the number of pants purchased. ఇది సెకండ్ కేస్. సో ఈ రెండింటికి రెండు ఈక్వేషన్స్ వస్తాయి. అది ఎట్లయినా నేను ఇప్పుడు చెప్తాను. సో హెల్ప్ ఫర్ ఫ్రెండ్ టు ఫైండ్ ద హౌ మెనీ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ నేహా బాట్. నేహా ఎన్ని ప్యాంట్స్ ఎన్ని స్కర్ట్స్ ఉన్నదని మనం కనుక్కోవాలి. సో కనుక్కోవాలంటే ఈ ప్యాంట్స్కి షర్ట్స్కి మనం 2 వేరియబుల్స్ అనుకుందాం. సో ఇక్కడ లెట్ ద నంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం, అండ్ నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుందాం. ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు మనం స్టేట్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏమని రాద్దామంటే, బై ప్రాబ్లం. సో బై ప్రాబ్లం ఏమిచ్చింది ఇక్కడ, బై ప్రాబ్లం ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ 2 less than ట్వైస్ అన్న 2నే. ఓకే, ట్వైస్ ద నంబర్ ఆఫ్ ప్యాంట్స్. ఇది మనకి ఇచ్చిన కండిషన్. అయితే స్కర్ట్స్ అనగానే ఇక్కడ నంబర్ ఆఫ్ స్కర్ట్స్ అనగానే మనకేంది, వై. ఓకే, నంబర్ ఆఫ్ స్కర్ట్స్ అనగానే వై. సో దీని ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద నంబర్ ఆఫ్ ప్యాంట్స్ అనగానే ఎక్స్. సో లెస్ దాన్ 2, దీంట్లో నుంచి 2 మైనస్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు, సో దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే వైయే కదా. సో వై ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద నంబర్ ఆఫ్ పాయింట్స్ అంటే 2 into x. ఓకే, సో లెస్ దాన్ ట్వైస్ ద నంబర్ ఆఫ్ ప్యాంట్స్. ఇందులో నుంచి ఈ రెండు లెస్ అంటే ఏంది, సబ్ట్రాక్ట్ చేయాలి అంటే -2. ఓకే, సో ఈక్వేషన్ వచ్చిందా మనకు. సో దీన్ని సింప్లిఫై కనుక చేస్తే మనము ఈ y ఇటు తీసుకొస్తే 2x మైనస్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1 అని పెట్టేసుకోండి. ఒక కండిషన్ వచ్చింది. సో ఇదే దీని ప్రకారం సెకండ్ కండిషన్, బై ద ప్రాబ్లం ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్. ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 4 less than, చూడండి ఇక్కడ 4 less than 4 times of the number of pants. 4 times the number of pants. సో ఇక్కడికి ఏంది, ఇక్కడ ట్వైస్ అన్నాడు, ఇక్కడ 4 times అన్నాడు, ఇక్కడ 2 less than అన్నాడు, ఇక్కడ 4 less than అన్నాడు. స్కర్ట్స్ సేమే అంటే దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో 4 less than 4 times of the pants. సో ప్యాంట్స్ అంటే ఎక్సే కదా, 4 into x minus 4, రైట్. సో దెన్ 4x ప్లస్ వై ఇటు వస్తే -y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనకు 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ 2 ఈక్వేషన్స్తో మనము సాల్వ్ చేస్తే మనకు స్కర్ట్స్ ఎన్ని ప్యాంట్స్ ఎన్ని వస్తాయి. అయితే మనం దేని ద్వారా చేయాలి, మరి ఇది గ్రాఫ్ ద్వారా చేయాలి. కాబట్టి గ్రాఫ్కి మనం ఇంతకుముందు క్వశ్చన్లో చేసినట్టు మనం ఒక బాక్స్ ఫ్రేమ్ చేసుకొని
రెండు బాక్సులు ఫ్రేమ్ చేసుకొని రెండు ఈక్వేషన్స్ మనము ఇందులో రాసేసుకున్నాం. దీనికి వాల్యూస్ కనుక్కోవాలి. ఇది ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, ఎక్స్ కామా వై. ఓకే, ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, ఎక్స్ కామా వై. సో ఇంతకుముందు వీడియోలో మనం నేర్చుకున్నాం ఇవి వాల్యూస్ ఎట్లా కనుక్కోవాలని. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ కనుక 1 తీసుకుంటే, ఓకే, 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 1 2 2 2 క్యాన్సిల్ అయితే y ఈక్వల్ టు ఏమొస్తుంది, 0 వస్తుంది. అంటే ఈ పాయింట్ ఏమవుతుంది, 1 కామా 0. రైట్. అట్లనే ఎక్స్ వాల్యూ కనుక 0 తీసుకున్నాం అనుకో, 0 2 ఇంటూ 0 0 అయిపోతుంది. సో +2 ఇటు వస్తే -2 ఇటు వస్తే +2 అవుతుంది. ఈ మైనస్ ఇక్కడ అప్లై అయితే ఇది -2 వస్తుంది ఇక్కడ. సో అప్పుడు వాల్యూ ఏమవుతుంది, 0 కామా -2. రైట్. సో సిమిలర్లీ దీనికి కూడా ఎక్స్ వాల్యూను 1 తీసుకున్నాం అనుకోండి, 4 1 4 4 4 క్యాన్సిల్ అయితే y వాల్యూ 0 అంటే 1 కామా 0 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 0 తీసుకుంటే 0 అయిపోతుంది. -4 ఇటు వస్తే +4, ఈ మైనస్ ఇటు వస్తే -4 అవుతుంది. సో 0 కామా -4. ఇప్పుడు మనకు 2 పాయింట్స్ ఇక్కడ వచ్చినాయి, 2 పాయింట్స్ ఇక్కడ వచ్చినాయి. ఇది గ్రాఫ్లో మెన్షన్ చేయాలి మనం. గ్రాఫ్ పేపర్ తీసుకొని గ్రాఫ్ పేపర్లో స్కేల్ ఏం తీసుకోవాలి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ రెండింటికి కూడా 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకున్నాం. ఇక్కడ వాల్యూస్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి 1 కామా 0 పాయింట్. 1 కామా 0 అన్నప్పుడు ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 0 అంటే ఈ పాయింట్ వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఈ పాయింట్. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ 0 కామా -2. ఇగో 0 కామా -2 అంటే -2 వై వాల్యూ, 0 ఇస్ ద ఎక్స్ వాల్యూ. ఇది 0 కామా -2, ఇది 1 కామా 0. సో దీనికి ఈ రెండు పాయింట్స్ను కలుపుతూ మనము ఒక లైన్ను డ్రా చేయాలి. ఓకే, ఇది స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్కు ఈక్వేషన్ ఏమొస్తుంది మనకు, ఈక్వేషన్ ఏముందంటే 2x - y - 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. ఇంకోటి 1 కామా 0, 1 కామా 0 అంటే ఇదే కదా. నెక్స్ట్ 0 కామా -4, 0 కామా -4 అంటే ఇక్కడ వస్తుంది. ఇది 0 ఎక్స్ వాల్యూ, వై వాల్యూ -4. సో 0 కామా -4, 1 కామా 0. ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తే మళ్ళీ మనకు ఇంకో ఈక్వేషన్ వస్తుంది. సో ఈ ఈక్వేషన్ని మనం ఏమని రాయాలి, 4x - y - 4 ఈజ్ ఈక్వల్ 0. ఈ స్ట్రైట్ లైన్ దేని చూపిస్తుంది, ఈ ఈక్వేషన్ చూపిస్తుంది. సో ఈ రెండు కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి, 1 కామా 0 దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. సో దీనికి ఆన్సర్ ఏం రాయాలి మరి మనము అంటే ఇక్కడ చూడండి. సో దేర్ ఫోర్ ద లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ 1 కామా 0, 1 కామా 0 దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. సో కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏందన్నట్టు 1, వై ఈజ్ ఈక్వల్ టు ఏందన్నట్టు 0. సో దేర్ ఫోర్ ఎక్స్ అంటే ఏంది, నంబర్ ఆఫ్, ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం, నంబర్ ఆఫ్ ప్యాంట్స్ అనుకున్నాం. సో నంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఎన్ని కొన్నది, ఆమె 1 కొన్నది. సో అండ్ నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఎన్ని కొన్నది, 0 అంటే నిల్, నథింగ్ విల్ బి పర్చేజ్డ్. ఓకే. సో షీ బైస్, ఇక్కడ రాయండి ఫైనల్ స్టేట్మెంట్ ఇక్కడ రాయాలి మనం. దేర్ ఫోర్ షీ బై ఓన్లీ 1 ప్యాంట్, ఒకటే ప్యాంటు ఉన్నది. సో నో స్కర్ట్స్, స్కర్ట్స్ ఏమి కొనలేదు, ఒకటే ఒక ప్యాంటు ఉన్నది. ఇది మనకు ఫైనల్ ఆన్సర్. ఓకే. సో ఇవి రెండు రాసిన రాయకపోయినా ఇది మాత్రం కంపల్సరీ రాయాలి లాస్ట్కి. దేని ద్వారా రాసినాం మనం, గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేసినాం. ఓకే. సో ఇట్లనే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకొని ఈక్వేషన్ ఫామ్ చేయగలిగితే ఇందులో ఏముండదు, ఇట్లా ట్వైస్, లెస్, మోర్ దాన్ అంటే ప్లస్ చేయాలి, లెస్ దాన్ అంటే మైనస్ చేయాలి, ట్వైస్ లేకుంటే థ్రైస్ లేకుంటే 4 times 5 times అని మల్టిప్లై చేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీ అవుతుంది ఈ ప్రాబ్లమ్స్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. 10 students of class 10 took part in a mathematics quiz. If the number of girls is 4 more than the number of boys. ఇక్కడ కూడా ఇక్కడ ఇఫ్ ఇక్కడ నుంచి మనకు స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గర్ల్స్ బాయ్స్ అనేది మనకు వేరియబుల్స్, ఇది ఒక స్టేట్మెంట్ ఇక్కడ నుంచి. అండ్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు మనము ఎక్స్ అనుకుందాం, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుందాం. సో ఇప్పుడు బై ప్రాబ్లం,
సో ఈ ప్రాబ్లం ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఇచ్చింది మనకు 10 ఇచ్చింది. టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే టోటల్ నెంబర్ అంటే ఏంది, బాయ్స్ ప్లస్ గర్ల్స్ అంటే ఎక్స్ ప్లస్ వై. ఓకే, నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 10. సో దీన్ని ఎక్స్ ప్లస్ వై మైనస్ ప్లస్ 10 లెఫ్ట్ అయితే -10 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఒక ఈక్వేషన్ వచ్చింది. దీని తర్వాత ద నంబర్ ఆఫ్ గర్ల్స్, ఇంకోటి ఏమి ఇచ్చింది మనకి ఇక్కడ, ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 మోర్ దాన్, చెప్పినా కదా గ్రేటర్ దాన్ అన్నట్టు, మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్. ఓకే, సో నంబర్ ఆఫ్ గర్ల్స్ 4 మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ అన్నాడు. సో నంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే ఎవరు, వై. సో దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఏంది ఎక్స్, మోర్ దాన్ అంటే ఏమన్నా +4, రైట్. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. దెన్ +y రైట్ సైడ్ వస్తే -y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. 2 ఈక్వేషన్స్ వచ్చినాయి కదా మనకి. ఇప్పుడు 2 బాక్సెస్ను ఫ్రేమ్ చేసుకోండి, అది పాయింట్స్ కోసం. సో ఇట్లా 2 బాక్సెస్ని ఫ్రేమ్ చేసేసుకొని ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇక్కడ నేను 4 తీసుకున్నాను అనుకోండి. 4 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, సింప్లిఫికేషన్ 4 - 10 ఎంత అవుతుంది, -6 అవుతుంది. y - 6. సో y - 6 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6 అవుతుంది. సో ఇట్ ఈస్ 6 అంటే పాయింట్ ఏమవుతుంది 4,6. అట్లనే ఎక్స్ వాల్యూ 6 తీసుకున్నాం అనుకో. మరి 0, 1 ఎందుకు తీసుకోలేదు సార్ అంటే ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ 4, 6 తీసుకుంటే మనకి ఈజీగా మనం గ్రాఫ్ డ్రా చేసుకోవడానికి ఉంటుందని ఇట్లా నెంబర్లు తీసుకున్నాం. ఓకే, కన్వీనియంట్ నెంబర్లు తీసుకోవాలి ఎప్పుడైనా. సో 6 తీసుకుంటే మనకు 6 - 10 అవుతుంది, -4 అవుతుంది. y - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 అవుతుంది. సో ఇట్ ఈస్ 4 అంటే 6,4. ఇది 4,6, ఇది 6,4. 2 పాయింట్స్ 4,6 అండ్ 6,4. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, ఇది రఫ్. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్కి వచ్చేసి ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నాం అనుకో. తీసుకుంటే y వాల్యూ ఏమవుతుంది +4. +4 ఇటు వస్తే -4. మైనస్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది +4 అవుతుంది. 0,4. ఓకే, అట్లనే ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో. 1 + 4 5 అవుతుంది. +5 ఇటు వస్తే -5. మైనస్ క్యాన్సిల్ అయితే +5 అంటే 1,5. సో హియర్ ద పాయింట్స్ ఆర్ 0,4 అండ్ 1,5. ఇక్కడ 2 పాయింట్స్ వచ్చినాయి మనకి, ఇక్కడ 2 పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు మనము ఈ 2 పాయింట్స్ అని మనం గ్రాఫ్ డ్రా చేయాలి. ఓకే, సో ఇక్కడ కొంచెం పెద్ద నెంబర్లు ఉన్నాయి కదా. సో మనం కొంచెం ఇట్లా తీసుకున్నాం గ్రాఫ్ని, రైట్. ఇక్కడ నెంబర్స్ని బట్టి ఇక్కడ గ్రాఫ్ను చూసుకోవాలి మనము. ఓకే, సో ఇది స్కేల్ మాత్రం 1 సెంటీమీటర్ 1 యూనిట్, 1 సెంటీమీటర్ 1 యూనిట్ ఇది. సో 4,6 ఫస్ట్ గ్రాఫ్. 4,6 అంటే 4x వాల్యూ 6y వాల్యూ. ఇగో ఇది 4,6. అట్లనే 6,4 6x వాల్యూ 4y వాల్యూ. ఇది 6,4. మీరు ఎప్పుడు కూడా గ్రాఫ్ను పెన్సిల్తోనే చేయాలి, పెన్నుతో చేయకూడదు. ఓకే, సో దీన్ని మనము ఏం చేయాలి, స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. సో ఈ లైన్ ఏదో మనం ఈక్వేషన్ రాయాలి. ఫస్ట్ ఈక్వేషన్ x + y - 10 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. తర్వాత 0,4. 0,4 అంటే x వాల్యూ 0, y వాల్యూ 4. ఇది 0,4, రైట్. సో 1,5. 1x వాల్యూ 5y వాల్యూ ఇక్కడ, రైట్. సో ఇది 1,5. సో ఈ రెండింటిని మనం జాయిన్ చేయాలి. ఈ 2 పాయింట్స్ను జాయిన్ చేస్తే మనకు ఎట్లా వస్తుంది ఈక్వేషన్. ఓకే, సో ఈ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఏందది, x - y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి. సో ఈ పాయింట్ ఏమంటాం, x వాల్యూ 3, y వాల్యూ 7. 3,7. సో ఇప్పుడు మనం సొల్యూషన్ ఏంది, 3,7 ఈజ్ ద ఆన్సర్, రైట్. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇక్కడ రాయండి. దేర్ ఫోర్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈస్ 3,7.
సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, వై ఈజ్ ఈక్వల్ టు 7. అంటే దేర్ ఫోర్ మనకు కావాల్సింది నంబర్ ఆఫ్ బాయ్స్. బాయ్స్ అంటే ఎక్సే కదా, నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఎక్స్, ఎక్స్ వాల్యూ ఎంత 3, నెంబర్ ఆఫ్ బాయ్స్ 3. అట్లనే నెంబర్ ఆఫ్ గర్ల్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే వై కదా 7. టోటల్ 10 వచ్చిందా, 7 + 3 10. ఇది టోటల్ వచ్చింది కదా టోటల్ స్ట్రెంత్. ఇది మనము గ్రాఫ్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది. మిగతా క్వశ్చన్లు కూడా ఇట్లే ఉంటాయి. జాగ్రత్తగా స్టేట్మెంట్ చదివి మీరు ఈక్వేషన్ ఫామ్ చేసుకోండి అంతే. క్వశ్చన్ నెంబర్ 5. సో ఇది కూడా మనం 4th క్వశ్చన్ లాగానే స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలి, ఈక్వేషన్ ఫామ్ చేయాలి, గ్రాఫ్ చేయాలి అంతే. సో ఇక్కడ 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ ₹50 అన్నాడు. అంటే 5 పెన్సిళ్ళు 7 పెన్నులు 2 కలిపి మొత్తం ఎంత ₹50కు తీసుకున్నాడు. వేరే 7 పెన్సిల్స్ 50 పెన్స్ 5 పెన్స్ టుగెదర్ ₹46. సో 7 పెన్సిల్స్ 5 పెన్స్ వచ్చేసి 46, 5 పెన్సిల్స్ 7 పెన్స్ వచ్చేసి ₹50. సో ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అండ్ ద 1 పెన్. ఒక పెన్నుకు ఒక పెన్సిల్కు కాస్ట్ ఎంత అని అడుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మన వేరియబుల్ ఏమవుతుంది, పెన్సిల్ పెన్ అవుతుంది. సో కాస్ట్ ఆఫ్ ద 1 పెన్సిల్ ఏమనుకోవాలి మనం, ₹x అనుకుందాం, రైట్. సో కాస్ట్ ఆఫ్ ద పెన్, ఒక పెన్ 1 పెన్కి ఎంత అనుకుందాం, ₹y అనుకుందాం. ఇది వేరియబుల్. మనకేమి ఇచ్చిండు, ఫస్ట్ 5 పెన్సిల్స్ 7 పెన్స్ కాస్ట్ ₹50 అన్నాడు. సో ఇక్కడ రాయండి, గివెన్ 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ ఎంత, ₹50 రాసుకోండి. సో దీన్ని మనం ఈక్వేషన్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 5 పెన్సిల్స్ అంటే 5 ఇంటూ పెన్సిల్స్ని ఏమనుకున్నాం మనం, ఎక్స్ అనుకున్నాం, అంటే ఎక్స్ ప్లస్ 7 పెన్స్ అంటే 7 ఇంటూ పెన్ ఏమనుకున్నాం, వై ఈజ్ ఈక్వల్ టు ఎంత మరి కాస్ట్ 50. ఓకే, సో ఇది మనకు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు సెకండ్ది 7 పెన్సిల్స్ 5 పెన్స్ కాస్ట్ 46, అది ఇక్కడ రాయాలి. 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ టుగెదర్ కాస్ట్ ఇస్ ₹46. ఓకే, సో ఇప్పుడు 7 పెన్సిల్స్ అంటే 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 పెన్స్ అంటే 5 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, ₹46. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ 2 ఈక్వేషన్స్కి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ కోసం 2 పాయింట్స్ మెజర్ చేయాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి 5x + 7y ఈజ్ ఈక్వల్ టు 50. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి 7x + 5y ఈజ్ ఈక్వల్ టు 46. కొంచెం పెద్ద నెంబర్లు ఉన్నాయి, ఇక్కడ జాగ్రత్తగా చేసుకోవాలి మనం. నేను రఫ్ కూడా చేస్తాను మీకు. ఎక్స్ వాల్యూ నేను ఇక్కడ ఏం తీసుకున్నా అంటే 3 తీసుకున్నాను. 3 తీసుకుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక రఫ్ ఇక్కడ చేస్తున్నా చూడండి. 5 ఇంటూ 3 ఎంత అవుతుంది, 15 ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50. సో 7y ఈజ్ ఈక్వల్ టు 15, ఇటు వస్తే ఏమవుతుంది -15. సో y ఈజ్ ఈక్వల్ టు 15 నుంచి 15 సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి ఏమవుతుంది 35, 7 ఇటు వస్తే డివైడెడ్, 7 1 7 5. సో y వాల్యూ ఎంత మనకు 5 వచ్చింది, ఇక్కడ రాయండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది 3, 5, రైట్. ఇది రఫ్ దీనికి. ఇక్కడ ఎక్స్ వాల్యూ నేను ఇక్కడ ఏం తీసుకున్నా, 10 తీసుకుంటే 10 5 ఏమవుతుంది, ఇది 50 ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50. 7y ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ 50 ఇటు వస్తే ఏమవుతుంది -50 అవుతుంది. 50 - 50 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 0/7 అంటే ఏమైతే 0. సో ఇది 0 అంటే 10, 0. సో మనకు 2 పాయింట్స్ ఏమొచ్చినాయి ఇక్కడ, 3, 5, 10, 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్కి. ఇది కూడా రఫే. ఓకే, ఇది రఫ్లో చేసుకోవాలి ఎప్పుడైనా, రైట్. నేను ఇక్కడ స్పేస్ ఉందని నేను చేసుకున్నా, మీరు మాత్రం రఫ్లోనే చేయాలి, ఇట్లా నోట్స్లో ఉండకూడదు, రైట్. సో ఇది సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి దీనికి కూడా ఇక్కడ నేను రఫ్ చేస్తాను. ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటే 7 3s 21 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 46. 5y ఈజ్ ఈక్వల్ టు 46 - 21. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఇది 5 25/5, 5 5s అంటే ఏమైతే 5 అవుతుంది. సో 3, 5. ఓకే, ఎక్స్ వాల్యూ ఇక్కడ 8 తీసుకున్నాం. 8 తీసుకుంటే 7 8s 56 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 46. సో 5y ఈజ్ ఈక్వల్ టు 46 - 56 అంటే y ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది, -10/5, 5 1s 5 2s అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇట్ ఈస్ -2, 8, -2.
సో ఇది రఫ్ కింద తీసుకోండి. ఇక్కడ పాయింట్స్ వచ్చేసి 3, 5, 8, -2. సో ఈ పాయింట్స్తో మనము గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే మంచిగా వస్తుంది, నీట్గా వస్తుంది. పెన్సిల్తో చేయాలి. ఇక్కడ స్కేల్ కంపల్సరీ 1 cm 1 యూనిట్, 1 cm 1 యూనిట్ తీసుకోండి. సో ఫస్ట్ 3, 5, 3x వాల్యూ, 5y వాల్యూ. ఇది 3, 5. నెక్స్ట్ 10, 0. 10 x వాల్యూ, y వాల్యూ 0 అంటే ఇదే పాయింట్. ఇది 10, 0. ఈ రెండు పాయింట్స్ను జాయిన్ చేస్తూ మనము లైన్ డ్రా చేయాలి. సో ఈ ఈక్వేషన్ ఏంది మనకు 5x + 7y = 50 ఫస్ట్ ఈక్వేషన్, రైట్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ 3, 5 అంటే ఇదే పాయింట్. 8, -2. సో 8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, రైట్. సో -2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ రెండు ఇక్కడ జాయిన్ అవుతున్నాయి. సో ఇది 8, -2. సో ఇప్పుడు 8, -2, 3, 5. 3, 5 అంటే ఇదే పాయింట్ కదా, ఇదే పాయింట్. ఈ పాయింట్ను మనం ఇలా అని జాయిన్ చేస్తే ఇంకొక లైన్ వస్తుంది. ఈ లైన్ పేరేంది? సెకండ్ ఈక్వేషన్ 7x + 5y = 46. ఓకే. సో ఈ రెండు లైన్లు ఎక్కడ మీట్ అయినాయి? ఈ 3, 5 దగ్గర మీట్ అయినాయి. అంటే x వాల్యూ 3, y వాల్యూ 5. అంటే పెన్సిల్స్ 3, పెన్స్ 5 అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఆన్సర్ రాయాలి. ఇక్కడ స్పేస్ ఉందని రాస్తున్నాం, మీరు కింద రాసుకోండి, వేరే పేజ్లో రాసుకోండి. ఓకే. దేర్ఫోర్ ద లైన్స్ ఆర్ intersecting at 3, 5. Therefore, one pencil cost is equal to ₹3. Okay, one pencil cost is equal to ₹3. అట్లనే one pen cost is equal to ₹5. ఓకే. పెన్సిల్ కాస్ట్ ₹3, పెన్ కాస్ట్ ₹5. అది మనకు గ్రాఫ్ ద్వారా వచ్చిన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ ఈజ్ 36 meters. ఇఫ్ ద లెంత్ ఈజ్ 4 meters మోర్ దాన్ ఇట్స్ విడ్త్, ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద గార్డెన్. సో రెక్టాంగిల్ అంటే మనకు తెలుసు, ఇది లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. పెరిమీటర్ అనగానే ఆల్ సైడ్స్ టోటల్ అంటే 2l + 2b అంటే 2 × l + b అనమాట. ఇది పెరిమీటర్ యొక్క ఫార్ములా అంతే కదా, 2l + 2b కదా, 2l × 2b. ఓకే, 2l + 2b ఇది పెరిమీటర్. ఈ ఫార్ములాను మనం వాడుకోవాలి. ఓకే. అయితే ఇక్కడ కండిషన్ ఇచ్చి మనం ఇప్పుడు లెంత్ బ్రెడ్త్ నువ్వు ఏమనుకుందాం అంటే విడ్త్ ఆఫ్ ద గార్డెన్ను x అనుకుందాం. మనం విడ్త్ ఆఫ్ ద గార్డెన్ x మీటర్స్ అనుకుందాం, రైట్. సో లెంత్ ఆఫ్ ద గార్డెన్ ఏమనుకుందాం? y మీటర్స్ అనుకుందాం. అంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు y, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం, రైట్. అయితే కండిషన్ ఏమి ఇచ్చిండు? ద లెంత్ ఈజ్ 4 meter మోర్ దాన్ ఇట్స్ విడ్త్ అన్నాడు. అంటే లెంత్ అంటే ఏంది? y కదా. సో y విడ్త్ కంటే ఎంత ఎక్కువ ఉంటుంది అన్నాడు? 4 meters, రైట్. సో దీన్ని సింప్లిఫై చేస్తే +y ఇటు వస్తే ఏమవుతుంది? x - y + 4 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అవుతుంది, రైట్. అట్లనే ఇంకోటి ఏమి ఇచ్చిండు? హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ ఇది 36 meters అన్నాడు. రెక్టాంగులర్ గార్డెన్ పెరిమీటర్ అంటే ఎంత ఉంది? 2 × l + b అంటే 2 × l + b. హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ అన్నాడు కదా, హాఫ్ అంటే సగం కదా, అంటే /2 = ఎంత? 36 meters. ఓకే. సో ఇక్కడ 2 కు 2 క్యాన్సిల్ అయిపోతే l అంటే ఏంది? x, l అంటే y, b అంటే x. ఓకే. సో లెంత్ అంటే y కదా, y తీసుకోండి. బ్రెడ్త్ అంటే x = 36. దెన్ x + y 36 ఇటు వస్తే ఏమవుతుంది? -36 = 0. ఈక్వేషన్ నెంబర్ 2. 2 ఈక్వేషన్స్ వచ్చినాయి కదా. సో వీటిని మనం సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకుంటే మనకు ఏమొస్తుంది? గ్రాఫ్ పాయింట్ వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది?
x minus y plus 4 is equal to 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏముంది, x plus y minus 36 is equal to 0. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్కి మనం వాల్యూస్ తీసుకుంటే 0 అనుకున్నాం అనుకోండి. 0 అంటే +4 ఇట్ వస్తే -4, మైనస్ క్యాన్సిల్ అయితే +4 వస్తుంది, అంటే 0, 4. సో ఇక్కడ 2 కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 4 6 ఇట్ వస్తే -6, మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ఇది కూడా +6 అవుతుంది, అంటే 2, 6 అవుతుంది. సో ఇక్కడ సెకండ్ ఈక్వేషన్కి వచ్చేసి ఎక్స్ వాల్యూ 10 తీసుకుంటే, ఇది పెద్ద నెంబర్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 10 తీసుకున్నా. 10 తీసుకుంటే అయితే 10 - 36 అంటే y మైనస్ 26 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 26 వస్తుంది. సో ఇది 10, 26. ఓకే, సో నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 16 తీసుకున్నాను నేను. 16 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, 16 - 36 అంటే -20, y - 20 ఈజ్ ఈక్వల్ టు 0, అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 20 అవుతుంది. సో ఇక్కడ 16, 20, రైట్, ఇది రఫ్. సో ఈ బిగ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్కేలు x యాక్సిస్కి 1 సెంటీమీటర్కి 2 యూనిట్స్, y యాక్సిస్ కూడా 1 సెంటీమీటర్కి 2 యూనిట్స్ తీసుకున్నా. అన్ని 2 యూనిట్స్ తీసుకున్నా. 2 యూనిట్స్ అంటే మీకు తెలిసిందే, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇట్లా అన్ని 2 డబుల్ అవుతుంటాయి. అయితే ఫస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ మనకు 0, 4, అంటే 0 x వాల్యూ y వాల్యూ 4, 0 x వాల్యూ y వాల్యూ 4 అంటే ఇది. ఓకే, దీన్ని ఏమంటాం మనం 0, 4. ఇట్లా 2, 6, 2 x వాల్యూ 6 y వాల్యూ, ఇది 2, 6. ఇప్పుడు మనం దీన్ని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఈ 2 పాయింట్స్తోని స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. సో ఈ లైన్ ఏంది మనకు, ఫస్ట్ లైన్ x - y plus 4 is equal to 0, రైట్. తర్వాత 10, 26. 10, 26 ఎక్కడ ఉంది, ఇది 10, 26 వచ్చేసి ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ 10, 26. తర్వాత నెక్స్ట్ నెంబర్ 16, 20. 16 ఇక్కడ ఉంది, 20 ఇక్కడ ఉంది. ఇది రెండు ఇక్కడ మ్యాచ్ అవుతున్నది. ఇదంతా 16, 20. సో ఇప్పుడు మనము ఈ 2 పాయింట్స్ను మనము జాయిన్ చేయాలి. చేస్తే మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, x ప్లస్ సెకండ్ ఈక్వేషన్ -36 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి, 16, 20 దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. అంటే x వాల్యూ 16, y వాల్యూ 20 అనమాట. ఓకే, విడ్త్, లెంత్. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టేట్మెంట్, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ రాస్తున్నాను. దేర్ఫోర్ ద లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ 16, 20. మీరు కొంచెం లీజర్గా కింద రాసుకోండి, ఇది స్పేస్ లేదని నేను ఇక్కడ రాస్తున్నా. సో దేర్ఫోర్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే మనకు విడ్త్ ఆఫ్ గార్డెన్ ఈజ్ ఈక్వల్ టు, విడ్త్ ఆఫ్ గార్డెన్ ఏమనుకున్నాం, x అనుకున్నాం, అంటే 16 meters, రైట్. సో అండ్ దేర్ఫోర్ ద లెంత్ ఆఫ్ ద గార్డెన్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 20 meters. ఇది మనకు కావాల్సిన ఆన్సర్, రైట్. క్వశ్చన్ నెంబర్ 7, ఇది జనరల్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఇది అదే అని ఏముండదు, మన ఇష్టం ఉన్న ఆన్సర్ రాసుకోవచ్చు, కానీ కండిషన్ అప్లై చేసుకుంటూ రాయాలి. ఎట్లా అనేది నేను చెప్తాను మీకు. వీ హ్యావ్ 7th క్వశ్చన్, వీ హ్యావ్ ద లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8 is equal to 0. మనకు ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చింది. సో రైట్ ద అనదర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 variables x and y such that the geometrical representation of the pair so formed is intersecting lines, parallel lines, coincident lines. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే దీన్ని చూసుకుంటే ఇంటర్సెక్టింగ్ లైన్ రాయాలి, దీనికి ప్యారలల్ లైన్ రాయాలి, దీనికి కోఇన్సిడెంట్ లైన్ రాయాలి. అయితే దీనికి మనకు 3 కండిషన్స్ మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా. అయితే ఫస్ట్ కండిషన్ ఇంటర్సెక్టింగ్ లైన్కి ఏ కండిషన్ ఉంది, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. అంటే ఈ x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ వాల్యూస్ చేంజ్ అవ్వాలి. నాట్ ఈక్వల్ అంటే అంతే కదా, చేంజ్ అయితే ఆ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతుంది.
సో మనం ఇక్కడ రాద్దాం ఆన్సర్. దేర్ఫోర్ అదర్ ఇంటర్సెక్టింగ్ లైన్ ఈజ్, ఇది 2x ఉంది, నేను 5x రాస్తున్నాను, మీరు 6x రాసుకోండి, 7x రాసుకోండి, ఇష్టం ఏదన్నా రాయొచ్చు. ఈ నెంబర్ కాకుండా వేరే నెంబర్ రాసుకోండి. ఓకే, అట్లనే 3y ఉంది, నేనేం చేస్తున్నా 7y రాస్తున్నా. ఇది -8 యాజ్ ఇట్ ఈజ్ రాసిన ఏం లేదు, వేరే రాసుకున్నా ఏం లేదు. ఇది -8 ఉంది, -9 రాసుకోండి, -10 రాసుకోండి, నేను +9 రాస్తున్నా, =0. సార్ మరి ఇదేదో ఒక ఆన్సర్ పక్క, ఇదే రాయాలన్నా సార్ అంటే ఏదన్నా రాసుకోండి. ఇప్పుడు నేను ఇంకోటి రాస్తున్నా చూడండి, దీనిలాగానే. ఇది 4x + 5y - 9 =0, లేకపోతే 10, లేకపోతే 19 =0. ఇట్లా మీ ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చు. ఇది కూడా రైట్ ఆన్సర్, ఇది కూడా రైట్ ఆన్సర్. ఇంకొకటి రాస్తున్నా చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, 2x ఉంది, ఈ 3ని ఇక్కడ వేయండి, 2ని ఇక్కడ వేయండి, వేస్తే 3x + 2y + 20 =0. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే, ఎట్లా కరెక్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం a1/a2 చేసినాం అనుకో 2/5 వస్తుంది, b1/b2 అని అనుకో 3/7 వస్తుంది. 2/5 3/7 ఒకటైతే కావు కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతుంది. అట్లా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ మనము ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చిందంటే, మీరు ఇన్ని క్వశ్చన్లు చేసింది కదా, మీకు అర్థమైందా లేదా అనేది దానికోసం ఇచ్చిండు అంతే. ఓకే, సో ఇప్పుడైతే ఇది ఒకటి ఆన్సర్, ఇది మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పిన నేను. రైట్, ఇట్లానే మనము ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంది, ఇచ్చిన స్ట్రేట్ లైన్ 3y - 8 =0. రైట్, దీనికి ప్యారలల్ లైన్ రాయాలి. ప్యారలల్ లైన్ అంటే ఏంది, ఈ x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి, లేకుంటే సేమ్ మల్టిపుల్తో ఉండాలి వాల్యూ, ఈ కాన్స్టెంట్ మాత్రం చేంజ్ ఉండాలి. అంటే నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, దేర్ఫోర్ అదర్ ప్యారలల్ లైన్ ఈజ్. సో ఇప్పుడు ఇక్కడ 2x + 3y, దీన్ని ఈ రెండు నంబర్లను సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయండి. నేను ఇప్పుడు 3తో మల్టిప్లై చేసింది అనుకో, 3 2s 6x, 3 3s 9y. రైట్, ఈ నెంబర్ మాత్రం మార్చాలి. 8 ఉంటే 10 చేసుకోండి, మీ ఇష్టం ఏదైనా నెంబర్ చేసుకోండి, +11 చేస్తుంది, =0. ఇప్పుడు 2/6 అంటే 1/3, 3/9 అంటే 1/3. సేమ్ రాలే, ఎందుకు వచ్చింది 1/3? మనం 3 టేబుల్తో చేసినాం కాబట్టి. అయితే దీనికి ఇంకోటి రాయొచ్చు సార్ అంటే రాయొచ్చు, 2 టేబుల్ చేయండి. 2 అంటే 2 2s 4x, 2 3s 6y. ఇది మీ ఇష్టం, మీరు ఏదైనా నెంబర్ వేసుకోండి, =0. రైట్, ఇట్లా ఇది కూడా రైట్ ఆన్సరే. ఇప్పుడు దీన్ని ఇంకో టేబుల్ 5 టేబుల్తో చేసినాం అనుకో, 5 2s 10x, 5 3s 15y + 17 ఇది నెంబర్ మన ఇష్టము. ఇవి మాత్రం ఈ రెండు సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. రైట్, అప్పుడు మనకేమొస్తుంది, ప్యారలల్ లైన్స్ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అన్నప్పుడు అన్నీ ఈక్వల్, అన్నీ ఈక్వల్ అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంది, 2x + 3y - 8 =0. అన్నీ ఈక్వల్ రావాలంటే ఏం చేయాలి, మనం ఒకటే నెంబర్తో మూడింటిని మల్టిప్లై చేయండి, సేమ్ వస్తుంది. దేర్ఫోర్ అదర్ కోఇన్సిడెంట్ లైన్ ఈజ్. సో ఒక నెంబర్ అంటే 3తో చేసినాం అనుకో, 3 2s 6x, 3 3s 9y, 3 8s 24 =0. ఇది ఒక ఆన్సర్. ఓకే, సో ఇట్లా మీరు ఏదన్నా 5 తీసుకున్నాం అనుకో, C1 5 2 3 4 ఏదైనా తీసుకోండి. 4 తీసుకున్నాం అనుకో, 4 2s 8x, 4 3s 12y, సో 4 8s 32 =0. ఇది కూడా కరెక్ట్. ఓకే, వీటిని కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. కోఇన్సిడెంట్ అంటే ఒక లైన్ మీద ఇంకొకటి, అంటే నెంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ పాయింట్స్ వస్తాయి మనకు, ఇంటర్సెక్టింగ్ పాయింట్స్. ఓకే, సో ఇట్లా మనం ఈ వీటికి ఆన్సర్లు రాసుకోవచ్చు. ఒక్కొక్కటి అయితే కంపల్సరీ రాయండి, మిగతావి మీరు అర్థం చేసుకోండి అంతే. రైట్, క్వశ్చన్ నెంబర్ 8, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఈజీగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చేయాలి మనం. ఓకే, సో ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ gets reduced by the 80 square units of its length reduced to 5 units and breadth increased to 2 units. అయితే ఒక రెక్టాంగిల్ ఉంది, ఇది రెక్టాంగిల్, ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అనుకుందాం. అయితే దీని ఏరియాను ఎంత 80 స్క్వేర్ యూనిట్స్కి రెడ్యూస్ చేసిండు. ఎట్లా, లెంత్ రెడ్యూస్ 5 యూనిట్స్, ఈ లెంత్ని ఏం చేసిండు, తగ్గించేసిండు. ఇట్లా ఇటు కొంచెం తగ్గించి లెంత్ను తగ్గించి
బ్రెడ్త్ ఏం చేసి ఇంక్రీజ్ చేసి ఇంత బ్రెడ్త్ ఉంటే కొంచెం ఇటు ఇంక్రీజ్ చేసి ఇట్లా అయిపోయింది. అది అయిపోతే దీని ఏరియా ఏమైంది 80 స్క్వేర్ యూనిట్స్ లెస్ అయిపోయింది. ఓకే, సో అట్లనే ఇది ఫస్ట్ కండిషన్. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చిండు, ఇఫ్ వి ఇంక్రీజ్ ద లెంత్ బై 10 యూనిట్స్ అండ్ డిక్రీజ్ ద లెంత్ ఇంక్రీజ్ 10 యూనిట్స్, అంటే ఈ లెంత్ ఇది పొడుగు పెరిగింది ఇది, రైట్. సో ఇట్లా పొడుగు పెరిగి విడ్త్ తగ్గింది. విడ్త్ ఎంత తగ్గించిండు, డిక్రీజ్ ద బ్రెడ్త్ 5 యూనిట్స్, విడ్త్ తగ్గించండి. ఇది థర్డ్ది. తగ్గిస్తే ద ఏరియా విల్ బి ఇంక్రీజ్ ద 50 స్క్వేర్ యూనిట్స్. ఇది 50 స్క్వేర్ యూనిట్స్ ఇది పెరిగింది, దీనికి తగ్గింది. ఇది ఒరిజినల్. ఓకే, ఇది ఫస్ట్ రెక్టాంగిల్, ఇది సెకండ్ రెక్టాంగిల్, ఇది థర్డ్ రెక్టాంగిల్. ఈ రెండింటితో మనం ఏం చేయాలి, లెంత్ బ్రెడ్త్ ఏందనేది కనుక్కోవాలి. ఇది ఫస్ట్ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఏంది బ్రెడ్త్ ఏందని కనుక్కోవాలి. ఇది మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్. ఇది బ్రీఫ్గా. ఇప్పుడు మనం అసలు క్వశ్చన్ ఏందో చూద్దాం. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్, ఫస్ట్ ఇచ్చిన రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎల్ అనుకుంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనం వేరియబుల్ కాబట్టి ఎక్స్ యూనిట్స్ అనుకున్నాం. యూనిట్స్ అంటే అది మీటర్స్ కిలోమీటర్స్ మనకు తెలియదు. సో బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ బి ఏమనుకున్నా వై యూనిట్స్ అనుకున్నాను. ఇంతవరకు క్లారిటీ. అట్లా ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ మనకు తెలుసు. ఫస్ట్ రెక్టాంగిల్ ఎంత, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఎక్స్ ఇంటూ వై యూనిట్స్. ఇది ఫస్ట్ రెక్టాంగిల్ ఏరియా. ఫస్ట్ రెక్టాంగిల్ ఏరియా ఉంది స్క్వేర్ యూనిట్స్ ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అని రాసుకోవాలి మనం, రైట్. సో ఇప్పుడు గివెన్ ఏమిచ్చింది మనకు, లెంత్ రెడ్యూస్డ్ టు 5 యూనిట్స్ అన్నాడు. ఏది, ఇది సెకండ్ రెక్టాంగిల్కి, రైట్. గివెన్ సెకండ్ రెక్టాంగిల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రెడ్యూస్డ్ టు 5 యూనిట్స్. అంటే ఈ ఫస్ట్ రెక్టాంగిల్ లెంత్ ఎంత, ఎక్స్, దీనికి ఎంత తగ్గించిండు 5 యూనిట్స్, అంటే ఎక్స్ మైనస్ 5 అయిపోయింది. ఓకే, అండ్ బ్రెడ్త్ ఏంది, ఇంక్రీజ్ టు 2 యూనిట్స్, అంటే బి ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 2. ఇది వై కదా ఫస్ట్ రెక్టాంగిల్, అది 2 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఏరియా ఎంత, మరి ఏరియా ఎంత రెడ్యూస్ అయింది అన్నాడు, 80 స్క్వేర్ యూనిట్స్ అన్నాడు. సో గివెన్ ఏరియా ఆఫ్ సెకండ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఫస్ట్ రెక్టాంగిల్ మైనస్ 80 రెడ్యూస్ అన్నాడు కదా, రైట్. ఇది మనకు ఈ స్టేట్మెంట్ ద్వారా మనకు అర్థమైంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ సెకండ్ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సెకండ్ రెక్టాంగిల్ లెంత్ ఎంత, ఎక్స్ మైనస్ 5. సో సెకండ్ రెక్టాంగిల్ బ్రెడ్త్ ఎంత, వై ప్లస్ బి 2. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ఫస్ట్ రెక్టాంగిల్ ఎంత, ఫస్ట్ రెక్టాంగిల్ ఏరియా ఎక్స్ వై మైనస్ 80. సమझైందా ఈ స్టేట్మెంట్? ఈ స్టేట్మెంట్ సమझైందంటే మనకు ఆన్సర్ వచ్చేసినట్టు. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం సింప్లిఫై చేసుకోవాలి. ఎక్స్ ఇంటూ వై ప్లస్ 2 మైనస్ 5 ఇంటూ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై మైనస్ 80. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై, ఎక్స్ ఇంటూ 2x, 5 ఇంటూ వై 5y, 5 2s are 10 minus 10 మైనస్ ప్లస్ ఎక్స్ వై వస్తే మైనస్ ఎక్స్ వై, మైనస్ 80 ఇటు వస్తే ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వై క్యాన్సల్. సో మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 2x మైనస్ 5y మైనస్ 10 ప్లస్ 80 అంటే ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఒక ఈక్వేషన్ వచ్చేసింది మనకు, రైట్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో మనకు ఇంక్రీజ్ ద లెంత్ 10 యూనిట్స్ అన్నాడు, అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 10 రాసుకోవాలి. డిక్రీజ్ ద విడ్త్ 5 యూనిట్స్ అన్నాడు, అంటే వై మైనస్ 2 రాసుకోవాలి. అది థర్డ్ రెక్టాంగిల్కి. అప్పుడు దీని ఏరియా కూడా ఎంత ఇంక్రీజ్ అయింది, 50 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు గివెన్ ఫర్ థర్డ్ రెక్టాంగిల్ length is equal to ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ ద 10 యూనిట్స్ ఇంక్రీజ్ అన్న మనం
10 units అంటే x plus 10. సో అండ్ బ్రెడ్త్ ఎంత డిక్రీజు 5 units, y minus 5. ఓకే, ఇప్పుడు గివెన్ స్టేట్మెంట్ ఏముంది, ఏరియా ఆఫ్ థర్డ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఫస్ట్ రెక్టాంగిల్ మైనస్ ఎంత, సారీ ప్లస్ ఎంత ఇంక్రీజ్ అన్నాడు, 50 units ఇంక్రీజ్ అన్నాడు, రైట్, ఇంక్రీజ్ బై 50. సో ఇక్కడ ఏం చేయాలి, ప్లస్ 50 రాయాలి మనం. ఓకేనా, సో ఈ స్టేట్మెంట్ అర్థమైంది కదా. ఇప్పుడు మనకు ఇది ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఇది లెంత్ ఇది బ్రెడ్త్, అంటే x plus 10 ఇంటూ y minus 5 ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ఫస్ట్ అంటే xy ప్లస్ 50. సో x ఇంటూ y minus 5 ప్లస్ 10 ఇంటూ y minus 5 ఈజ్ ఈక్వల్ టు xy ప్లస్ 50. సో ఇప్పుడు x ఇంటూ y ఏమవుతుంది, xy, 5 ఇంటూ x 5x, 10 ఇంటూ y 10y, 10 5 50 ప్లస్ xy ఇటు వస్తే మైనస్ xy ప్లస్ 50 ఇటు వస్తే మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 0. సో xy క్యాన్సల్, ఇక్కడ మైనస్ 5x ప్లస్ 10y మైనస్ 50 ఎంత అవుతుంది, మైనస్ 100 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లో -5 కామన్ తీద్దాం, తీస్తే x మైనస్ 2y మైనస్ 5 2s 20 ఈజ్ ఈక్వల్ టు 0. సో -5 వస్తే 0 అయిపోతుంది, అప్పుడు ఏమవుతుంది, x మైనస్ 2y, ఇది మైనస్ కామన్ తీసినాం కాబట్టి ప్లస్ 20. సో ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటికి గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ డ్రా చేయాలంటే ఏం కావాలి, మనకు 2 పాయింట్స్ కావాలి. సో ఆ పాయింట్స్ని మనం ఇక్కడ బాక్సెస్ ఫ్రేమ్ చేద్దాం, రైట్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, 2x మైనస్ 5y ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 0. x కామా y. ఇది ఫస్ట్ ఈక్వేషన్ బాక్స్. సెకండ్ ఈక్వేషన్కి x మైనస్ 2y ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. x కామా y. సో ఇప్పుడు ఇందులో x వాల్యూ నేను 10 తీసుకుంటే 10 2s 20, ఇది రఫ్, 20 మైనస్ 5y ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. సో మైనస్ 5y 70 ప్లస్ 20 ఎంత అవుతుంది, 90, అంటే మైనస్ 90. సో మైనస్ మైనస్ క్యాన్సల్, y ఈజ్ ఈక్వల్ టు 90/5. సో 5 1s 5 8s 40. సో 18 y వాల్యూ ఇక్కడ 18 తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది 10, 18, రైట్. ఫస్ట్ పాయింట్ వచ్చింది. సెకండ్ పాయింట్ ఇక్కడ 20 తీసుకున్నాం, చెప్పినా కదా వాల్యూస్ మన ఇష్టంనే తీసుకోవచ్చు. నేను క్యాల్కులేషన్కి ఈజీగా గ్రాఫ్ కోసము ఇది తీసుకున్నా. సో 20 తీసుకుంటే మనం 20 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 22. మరి ఇది సార్ మన క్యాల్కులేషన్ కోసం ఈజీ అంటారు కదా, ఎట్లా అంటే ఆ సమ్ మనం 2-3 టైమ్స్ చేసేస్తే ఈ సమ్కు ఈ వాల్యూ తీసుకోవాలని మనకు గుర్తుకొచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, 10 ఇంటూ 20 ఇంటూ 2 ఎంత అవుతుంది, 40 మైనస్ 5y ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 70 ప్లస్ 40 అంటే మైనస్ 110, మైనస్ మైనస్ క్యాన్సల్, y ఈజ్ ఈక్వల్ టు 110/5 అంటే ఎంత వస్తుంది, 5 2s 10, 5 2s 22 వస్తుంది. సో ఇదేమైతే 20, 22 2 పాయింట్స్ వచ్చేసినాయి మనకు, రైట్. సో ఇది రఫ్ ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ రఫ్ ఇక్కడ చేద్దాం. సో దీనికి x వాల్యూ నేను 20 తీసుకుంటే 20 ప్లస్ 20 40 అవుతుంది, 40 ఇటు వస్తే మైనస్ 40/2 అంటే 20 ఇది కూడా. సో 20, 20. అట్లనే x వాల్యూ 0 తీసుకుంటే ఈ ప్లస్ 20 ఇటు వస్తే మైనస్ 20 అవుతుంది. సో మైనస్ మైనస్ క్యాన్సల్, మైనస్ 20/-2 అంటే 10 వస్తుంది. సో 0, 10 ఇది ఈజీ. ఇది 0, 10, 0, 10, రైట్. ఈ 20, 20 ఈ 4 పాయింట్స్తో మనము గ్రాఫ్ డ్రా చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏముంది 10, 18. నేను ఇక్కడ
ఎక్స్ యాక్సిస్ స్కేలు 2 యూనిట్స్, వై యాక్సిస్ కూడా 2 యూనిట్స్ తీసుకున్నా. అట్లా తీసుకున్నాను ఎందుకంటే బిగ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా తీసుకున్నా. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏముంది 10,18. సో 10 ఇక్కడ ఉంది, 18 వచ్చేసి ఇక్కడ ఉంది. 10, 18 ఇక్కడ 10,18. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ 2 యూనిట్స్ అయితే 5 యూనిట్స్ చేసిన నేను. వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ 2 యూనిట్స్, 2 యూనిట్స్ ఇది వై యాక్సిస్ 30 సరిపోతుంది. కానీ ఇక్కడ 40 కావాలి మనకు, 40 లేదు ఇక్కడ. సో కాబట్టి నేను ఇవన్నీ రాంగ్ చేసేస్తున్నా. ఇది రాసుకోండి, ఇది రాసుకోండి. 5 యూనిట్స్ అంటే 5, 10, 15, 20, 25, 30, 35, 40 మనకి ఇక్కడ వరకే సరిపోతుంది. ఓకే, 50, 55 సో ఆన్. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ని తీసుకుందాం. 10 వచ్చేసి ఎక్స్ వాల్యూ, 18 వచ్చేసి వై వాల్యూ. సో ఇక్కడ చూడండి, 10 ఇక్కడ ఉంది, 18 ఇక్కడ ఉంది. రైట్, ఇది 10,18 వాల్యూ. రైట్, దీని తర్వాత 20,22. 20 ఎక్స్ వాల్యూ ఇక్కడ ఉంది. రైట్, 22 22. రైట్, 20,22. రైట్, సో ఇప్పుడు దీన్ని జాయిన్ చేద్దాం ఫస్ట్ అయితే మనం. ఓకే, సో 20, 22ను 10, 18ని జాయిన్ చేస్తే ఇది మనకు ఫస్ట్ స్ట్రైట్ లైన్. ఓకే, సో ఈ స్ట్రైట్ లైన్కి మనం ఒక పేరు పెట్టుకుందాం. ఏంటది? ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? 2x - 5y + 70 = 0. రైట్, ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ పాయింట్స్ ఏమున్నాయి? 20, 20, 0, 10. ఫస్ట్ 20, 20 ఇది 20, ఇంకొక 20 ఇక్కడ ఉంది. 20, 20 ఇది. రైట్, ఈ పాయింట్ 20, 20. దీని తర్వాత 0, 10. 0, 10 ఎక్కడ ఉంది? ఇక్కడ. ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 10. 0, 10. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని మనం జాయిన్ చేద్దాం. 0, 10, 20, 20. సో ఇది సెకండ్ ఈక్వేషన్. రైట్, ఈ సెకండ్ ఈక్వేషన్ మనకు ఏమొచ్చింది? ఇది x - 2y + 20 = 0. ఈ సెకండ్, ఈ రెండు కలిసి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి చూడండి. ఈ పాయింట్ ఎక్స్ వాల్యూ ఏముంది? 40 ఉంది. రైట్, వై వాల్యూ ఏముంది? 30 ఉంది. సో 40, 30 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. ఓకే, సో దీనికి మనం స్టేట్మెంట్ ఏం రాయాలి? ఇక్కడ రాద్దాం. ఇక్కడ స్పేస్ ఉంది, మీరు కింద రాసుకోండి. దేర్ఫోర్ the intersecting point is 40, 30. So therefore length is equal to 40 units and width is equal to 30 units. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, వచ్చిందా? కొంచెం జాగ్రత్త చేయండి, ఈజీగా ఉంటుంది, ఇంపార్టెంట్ కూడా. ఇది రఫ్గానే ఉంచుకోండి. ఇది రఫ్లో రాసుకోవాలి, ఇదంతా ఫేర్ చేసుకోండి నీట్గా. ఇక్కడ మనం స్టేట్మెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఇది సెకండ్ రెక్టాంగిల్ ఉన్నప్పుడు సెకండ్ రెక్టాంగిల్ రెడ్యూస్ అయింది, ఇంక్రీజ్ అయింది రాసుకోవాలి. థర్డ్ రెక్టాంగిల్ ఉన్నప్పుడు లెంత్ ఇంక్రీజ్, బ్రెడ్త్ రెడ్యూస్. ఓకే, అట్లా ఏరియా ఇంక్రీజ్, ఇక్కడ ఏరియా డిక్రీజ్. రైట్, so last question of this exercise, 9th one. In a class, if 3 students sit on each bench, 1 student will be left. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. సో ఇక్కడ ఏమన్నాడు? ఈ క్లాస్లో 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఏ బెంచ్. ఒక బెంచ్ మీద ఎంతమంది పిల్లలు కూర్చుంటారు? 3 పిల్లలు కూర్చుంటారు. రైట్, సో students will,
ఇన్ ఏ క్లాస్ ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఏ బెంచ్ 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్. ఒక్కొక్క బెంచ్లో ముగ్గురు పిల్లలు కూర్చుంటే ఒక్క స్టూడెంట్ మిగిలిపోతాడట. ఇది ఒక స్టేట్మెంట్. అట్లా ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, ఇంకోసారి ఒక్కొక్క బెంచ్లో సార్ ఏం చేసిండు, 4 కూర్చోబెడితే 1 బెంచ్ విల్ బి లెఫ్ట్, ఒక బెంచే మిగిలిపోయింది. ఇక్కడ ముగ్గురు కూర్చోబెడితే స్టూడెంట్ మిగులుతాడు, 4 కూర్చోబెడితే ఒక బెంచే మిగిలిపోయింది. రైట్. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ బెంచెస్. ఇది మనది క్వశ్చన్. అయితే నెంబర్ ఆఫ్ బెంచెస్ మనం ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ఏమనుకుందాం, వై అనుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది మనకు, 3 స్టూడెంట్స్ కనుక కూర్చుంటే ఒక స్టూడెంట్ మిగిలిపోతాడు అన్నాడు. 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్ 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్ అన్నాడు. ఓకే, అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, రైట్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క బెంచ్లో ఎంతమంది కూర్చుంటారు, 3 ఇంటూ ఎన్ని బెంచెస్, ఎక్స్ బెంచెస్, అంతే కదా. సో అయితే ఎంతమంది మిగిలిపోయిన స్టూడెంట్స్, ఒక స్టూడెంట్ మిగిలిపోయింది కదా, అది ఒకటి ఇక్కడ రాసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బెంచెస్ ఇంటూ 3 స్టూడెంట్స్, అంతే కదా. ఒక బెంచ్లో 3 కూర్చుంటారు కాబట్టి ఆ నంబర్ ఆఫ్ ఎన్ని బెంచ్లు ఉన్నాయి అన్ని బెంచ్లు ఇంటూ 3 స్టూడెంట్స్ ప్లస్ మిగిలిపోయినాడు ఒకడు, ఆ మిగిలిపోయినాడు వీడు. ఓకేనా. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 3x ప్లస్ y ఇటు వస్తే -y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అట్లనే ఒక బెంచ్లో 4 కూర్చుంటే ఒక బెంచే మిగులుతుంది. అంటే మనం ఇక్కడ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్ 1 బెంచ్ విల్ బి లెఫ్ట్ అన్నాడు. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎన్ని బెంచ్లు ఉన్నాయి మనకు, ఎక్స్ బెంచ్లు ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఒక బెంచ్ మిగులుతుంది కదా, తీసేద్దాం. మరి ఇన్ని రిమైనింగ్ బెంచెస్లో ఎంతమంది కూర్చున్నారు, 4 మెంబర్స్ కూర్చున్నారు. అర్థమైందా. మనకు 10 బెంచ్లు ఉన్నాయనుకో, 10లోకి వెళ్ళి ఒకటి తీసేస్తే 9 అన్నాడు. 9 ఇంటూ 4 స్టూడెంట్స్. ఇది దీని మీనింగ్. ఓకే, ఇది అర్థమైతే మీకు ఆన్సర్ వచ్చేసినట్టు. 4x ప్లస్ y ఇటు వస్తే ఏమవుతుంది, -y, 4 1 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, 2 ఈక్వేషన్స్ వచ్చినాయా. ఇప్పుడు మనం బాక్స్ ఫస్ట్ ఏమైంది, 3x - y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఒక బాక్స్ ఫ్రేమ్ చేయండి. ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్. దీనికి వాల్యూస్ తీసుకుంటే మనం ఫస్ట్ నేను x వాల్యూ ఇక్కడ 0 తీసుకుంటే 3 ఇంటూ 0 0 అయిపోతుంది. ప్లస్ 1 ఇటు వస్తే -1 మైనస్ క్యాన్సిల్ అయితే ప్లస్ 1 అయితే 0, 1. ఇక్కడ 1 తీసుకుంటే 4 3 1 3, 3 ప్లస్ 1 4, 4 ఇటు వస్తే -4 మైనస్ క్యాన్సిల్. సో y వాల్యూ కూడా 4 అవుతుంది. ఇక్కడ 1, 4. సో 0, 1, 1, 4. సో ఇక్కడ 0 తీసుకుంటే 4 0 0 అవుతుంది. సో -4 ఇటు వస్తే +4, ఈ మైనస్ ఇటు వస్తే -4 అవుతుంది. 0, -4. రైట్. సో ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటే 4 1 4, 4 4 క్యాన్సల్. సో y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 1, 0 అంటే 0, -4, 1, 0. రైట్. సో దీంతో మనం ఇప్పుడు ఏం చేయాలి, గ్రాఫ్ రాయాలి. సో ఈ గ్రాఫ్ ఇక్కడ నేను 1 యూనిట్ తీసుకున్నా, 1 సెంటీమీటర్ స్కేల్. సో కాబట్టి ఈ ఆరిజిన్ ఈ కార్నర్లో తీసుకున్నా. రైట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఏముంది, ఫస్ట్ పాయింట్ 0, 1, 0 ఎక్స్ వాల్యూ 1 వై వాల్యూ అంటే ఈ పాయింట్. ఇది 0, 1, 1, 4. సో ఇక్కడ ఇది 1 ఎక్స్ వాల్యూ 4 వై వాల్యూ ఇక్కడ ఉంది. సో ఇది 1, 4. రైట్. సో అట్లనే 0, -4. అయితే గ్రాఫ్లో నేను మైనస్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి దీన్ని ఈ వాల్యూని చేంజ్ చేస్తున్నాను. సో 0 ప్లేస్లో వేరే వాల్యూ తీసుకుందాం మనం. సో 0 ప్లేస్లో ఏం తీసుకుందాం, 2 తీసుకున్నాం అనుకోండి. 2 4 8, 8 - 4 +4. రైట్. సో 2 తీసుకోండి, ఇంకొక స్టెప్ తీసుకొని ఎక్స్ వాల్యూ 2 తీసుకుంటే 2 4 2 8 - y - 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో -y 8 - 4 ఎంత, +4 అవుతుంది. సో -y ఈజ్ ఈక్వల్ టు -4, +4 ఇటు వస్తే -4 మైనస్ క్యాన్సల్, y ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. రైట్. అప్పుడు 2, 4. సో ఇప్పుడు ఈ వాల్యూ కట్ చేసేసుకొని 2, 4 తీసుకోండి.
2,4 ఒకటి, 1,0 ఒకటి, రైట్. సో 2,4 అంటే 2, 4, 2,4 అంటే ఇక్కడ ఇది 2,4. అట్లనే ఇంకోటి ఏముంది 1,0, 1,0, 1,0 అంటే ఇది 1,0. సో ఫస్ట్ ఈక్వేషన్ పాయింట్స్ ఏమున్నాయి, ఈ 2 పాయింట్స్, దీన్ని జాయిన్ చేయండి. దీంట్లో పై వరకు ఎక్స్టెండ్ చేయండి. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది మనకు 3x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ను ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే ఇది సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకు 4x మైనస్ y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇవి రెండు కూడా మనకు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇదేముంది, ఇది ఈ వాల్యూ మనకు 5, ఎక్స్ వాల్యూ, రైట్. 5 దగ్గర మీట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 5, y వాల్యూ ఏమవుతుంది 16, 5,16, రైట్. అంటే మనకు బెంచెస్ ఏమనుకున్నాం మనం, నెంబర్ ఆఫ్ బెంచెస్ ఎక్స్ అనుకున్నాం. అంటే ఎక్స్ వాల్యూ 5, y వాల్యూ 16, అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 16, నెంబర్ ఆఫ్ బెంచెస్ 5 ఉన్నాయని అర్థం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి, దేర్ఫోర్ ద లైన్స్ ఆర్ intersecting at 5,16. therefore number of benches is equal to 5, number of students is equal to 16. ఓకే, 16 బెంచెస్ ఉన్నాయి, 5 బెంచెస్ ఉన్నాయి, 16 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, ఇది దీంతో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.